దాదాపు 40 సంవత్సరాల పైచిలుకు కాలం. 1801 నుండి 1843 మధ్య కాలంలో తిరుమల తిరుపతి ఆలయాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వారిచే నేరుగా నిర్వహింపబడ్డాయి. ప్రతిరోజు ఎంతో ఆదాయం వచ్చే ఈ ఆలయ బ్రహ్మోత్సవాల 9 రోజులలోనే లక్షలాది రూపాయల ఆదాయం వచ్చే ఈ ఆలయాల యాజమాన్యాన్ని కంపెనీ వారు అకస్మాత్తుగా వదిలేసి మహంతులకు అప్పగించారు. ఎందుకు? అసలేం జరిగింది తెలుసుకోవాలనుందా? అయితే ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం, మీ మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 104వ ఎపిసోడ్కు సుస్వాగతం. మీరింకా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కంపెనీ వారి పాలనలో ఆలయాల భూములు ప్రభుత్వపరం చేసుకొని ఆలయాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం, ఆలయాలు మతపరమైన విషయాల్లో నాయకత్వం వహిస్తున్న హిందూ సమాజంలోని బ్రాహ్మణులను ఆర్థికంగా బాగా దెబ్బతీయటానికి వారి ఈనాములు, దేవాదాయాలు రద్దు చేయడం, అప్పటిదాకా దేవాదాయ భూములపై పన్నులు రద్దు చేసే విధానాన్ని తీసేసి రైతులపై, ఆలయాల ఆదాయాలపై దెబ్బతీయడం, ఆలయ వైభవం తగ్గించడానికి వివిధ ఉత్సవాలు తీసేయటం, భూములపై వచ్చే ఆదాయాలు పోయాయని నైవేద్యాలు తగ్గించేసి వాటి ఆసరాతో నడపబడే అన్నసత్రాలు, రామానుజ కూటాలు మూతపడేట్లు చేసి అప్పటి వరకు ఉన్న యాత్రికుల సౌకర్యాలకు గండి కొట్టడం, ఇలా హిందూ మతాన్ని, సమాజాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాలు జరిగాయి. ఫలితం, కంపెనీ విషయాలపై హిందువులలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. సమానత్వం పేరుతో ముస్లింల మతపరమైన సంస్థల విషయాల్లోనూ ఇలానే వ్యవహరించినందువలన దేశంలో ముస్లింల నుండి కూడా కంపెనీకి వ్యతిరేకత మొదలైంది. ఈ విషయం గమనించిన కొందరు కంపెనీ అధికారులే కంపెనీ బోర్డుకు రహస్యంగా నివేదికలు పంపడం మొదలుపెట్టారు. ఇలా 1833 ఫిబ్రవరి 20వ తారీఖున మొదటి నివేదిక కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు ఇండియాలోని గవర్నర్ జనరల్కి పంపబడింది. దాని సారాంశం, ఇండియా దేశంలోని అన్ని మతపర సంస్థల విషయంలో కంపెనీ వారి జోక్యం ఉండరాదని, మతపర సంస్థలు వారి వారి అధీనంలోనే ఉండాలి, ఆంగ్ల అధికారులు మతవర్గ సంస్థల యాజమాన్యం విషయాల్లో అసలు వేలు పెట్టరాదు, వారి వారి సంప్రదాయం, ఉత్సవాలు, పూజాది వ్యవహారాల విషయంలో స్థానికులే నిర్ణయాలు చేయాలి కానీ ఆంగ్లేయులు జోక్యం చేయరాదు, ఆలయాల్లో పనిచేసే అర్చకులు, పండితులు, అధికారుల మీద ఆంగ్లేయుల పెత్తనం ఉండరాదు, ఆలయ ఆదాయ వ్యయాలలో కూడా ఆంగ్లేయుల ప్రమేయం మంచిది కాదు, ఈ అన్ని విషయాలు స్థానికులే నిర్వహించాలి, కంపెనీ ఆంగ్లేయుల ప్రత్యక్ష సంబంధం శ్రేయస్కరం కాదు అని. ఈ విషయాలు గవర్నర్ జనరల్ కౌన్సిల్ ద్వారా లండన్లోని కంపెనీ యాజమాన్యమైన డైరెక్టర్ల బోర్డు దృష్టికి వెళ్ళింది. అలా చాలా విన్నపాలు ఒకటి తర్వాత ఒకటి లండన్ చేరాయి. పరిణామం, అక్టోబర్ 18వ తారీఖు 1837లో డైరెక్టర్ల బోర్డు గవర్నర్ జనరల్కి ఇచ్చిన ఆదేశాలు. దానిలో అది వరకు థాక్రే అనే ఆంగ్ల అధికారి రాసిన నివేదిక కూడా చర్చింపబడింది. థాక్రే ఉద్దేశం ఏంటనంటే, హిందూ దేశంలో అంటే ఇండియాలో వారు ఆంగ్లేయుల విజయాలకు ముఖ్య కారణం మన మతపర విషయాల్లో జోక్యం లేకుండా ఉండటమే. మన అన్నప్పుడల్లా అది ఆంగ్లేయులకు వర్తిస్తుందని గమనించగలరు. ఇది ఇతర ఐరోపా దేశాలు పాటించని కారణంగా వారికి స్థానికుల మద్దతు లభించలేదు. పోర్చుగీసు వారి విషయం తీసుకోండి. వారు ఆలోచనారహితంగా క్రైస్తవ మతానికి స్థానికుల మత మార్పిడి విషయాల్లో పట్టుదలతో పనిచేయడం, దాని వలననే వారు రాజ్య విస్తరణ చేయలేకపోయారు, అధికారం దక్కిన చోట కూడా దాన్ని నిలుపుకోలేకపోయారు. ఆంగ్లేయులమైన మనం ఈ మధ్యకాలం వరకు మతపర విషయాల్లో తటస్థంగా ఉండటం వల్ల రాజ్య విస్తరణ, అధికారం చలాయించగలుగుతున్నాం. తెలివి తక్కువ, ఆలోచన రహిత నిర్ణయాలు తీసుకొని ఉన్న అధికారం పోగొట్టుకోవాల్సిన అగత్యం మనకేంటి? ఇక్కడ మన అధికారం 4 కాలాల పాటు చెల్లాలంటే మనం ముందు పాటించిన స్థానిక మత విషయాలకు దూరంగా ఉండే సంప్రదాయమే పాటించాలి. ప్రస్తుతం మనం అవలంబిస్తున్న స్థానిక మత విధ్వంస కార్యక్రమాలు ఆపకపోతే మన చేతిలోని రాతితో మన పల్లె ఊడగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదే అధికారి పత్రంలో ఇంకొక ఆంగ్ల అధికారి సర్ థామస్ మన్రో అంతకు ముందు పంపిన ఇంకొక నివేదిక కూడా చర్చింపబడింది. ఆయన రాసింది ఏంటనంటే,
మొదటి నుండి కంపెనీ వారి విధానం స్థానికుల మతపరమైన విషయాల్లో, వారి సంస్థల యాజమాన్య విషయాల్లో జోక్యం చేసుకోకుండా తటస్థంగా ఉండటం. ఈ విధానాన్నే కొనసాగించాల్సిన అవసరం ఉంది. దేశంలో అల్లకల్లోలాలు లేకుండా శాంతి భద్రతలు కాపాడటానికి, మనకు ఈ దేశం నుండి వస్తున్న ఆదాయాలు భద్రంగా ఉండటానికి, దేశ ప్రగతికి, ఇండియన్ల విషయంలో మత మార్పిడి విధానాలు పాటించే విషయంలో కూడా కంపెనీ తటస్థంగా ఉండటం శ్రేయస్కరం. ఈ దేశంలో ముఖ్యంగా పరిపాలన చేసేవారు కొద్దిమంది, పాలింపబడేవారు చాలామంది. ఈ పాలించేవారు ప్రజల కన్నా భిన్న జాతి వారు, భిన్న మతం వారు. అటువంటి పరిస్థితుల్లో చాలా సున్నితమైన మతపర విషయాల్లో జోక్యం తగని పని. ప్రజలను రెచ్చగొట్టే విధానాలు అనర్థదాయకం. ప్రజల వ్యతిరేక మనోభావాలు నివురుగప్పిన నిప్పుల్లాంటివి. ఎప్పుడు వెల్లువలా పైకి వస్తాయో చెప్పలేం. ఈ మధ్య వెల్లూరులో జరిగిన సంఘటనతో ప్రారంభమై మన చేతులు దాటే పరిస్థితులు రావడానికి ఈ మత విషయాలు కారణాలు కావచ్చు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. వెల్లూరులో జరిగిన సంఘటన అంటే ఏదనుకుంటున్నారు? మొదటి సిపాయిల తిరుగుబాటు అని చెప్పి ఇదివరకే వెల్లూరు కోట గురించి చెప్తూ మీకు ఒక వీడియోలో వివరించాను, గుర్తుందా? మీరు గనక ఇంకా వీడియో చూడనట్లయితే వెంటనే పైన కనిపిస్తున్న ఐకార్డ్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని తక్షణమే చూసేయండి. ఇక తిరుమల కథల విషయాల్లోకి వస్తే, ఇలా జరిగిన సంఘటన సరిదిద్దుకోవడానికి మన మిషనరీ కలెక్టర్లకు వందల సంవత్సరాలు పట్టొచ్చు. మనకు సైన్యం ఉంది, అధికారం ఉందని ప్రజల వ్యతిరేకతను అణచివేయగలిగినా అది తాత్కాలికమే. అది ప్రజలకు పాలకులకు మధ్య అపనమ్మకం పెరగడానికి కారణభూతమవుతుంది. అలా జరిగినప్పుడు ఆ ప్రాంతానికి మనకు కూడా క్షేమం కాదు. ఇంతవరకు చెప్పిన కారణాల వల్ల మనం విధించిన యాత్రికులపై పన్నులను ఎత్తివేస్తే మంచిది. అలానే ఆలయ పరిపాలన వదిలేయాలి. ఆలయ నిధులు మనం ముట్టుకోరాదు. హిందువుల ఆలయ ఆదాయాలు, నిధులు వారి వారి సంస్థల బాగోగులకే వదలాలి, కానీ ప్రభుత్వం తీసుకోరాదు. వెంటనే ఆలయాల పరిపాలన బాధ్యతలు స్థానికులకే అప్పగించాలి. ఆంగ్ల అధికారులు ఈ విషయాల్లో జోక్యం చేసుకోరాదని గట్టి ఉత్తర్వులు జారీ చేయాలి. ఈ లేఖల ఫలితంగా మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల అంటే అప్పట్లో కంపెనీ అధికారంలో ఉన్న ప్రాంతాల విషయంలో కంపెనీ యాజమాన్యం ఇదివరకు చర్చించిన కారణాల దృష్ట్యా మతపర విషయాల్లో ఆంగ్ల పరిపాలకులు జోక్యం చేసుకోరాదని, అన్ని మత సంస్థలు వాటి ఆదాయాలు, వ్యవహారాలు వెంటనే స్థానికులకు అప్పజెప్పాలని, ప్రభుత్వానికి మత సంస్థలకు ఎటువంటి సంబంధం ఉండకూడదని నిర్ణయం చేయబడిందని ఆదేశాలు జారీ చేశారు. అలా అని కంపెనీ వారి పాలనలో ఆలయానికి మంచేమీ జరగలేదని భావించారు. అనేక శతాబ్దాలుగా ఆలయంలో పాలన జరుగుతున్నా, ఎంతోమంది యాత్రికులు అన్ని దేశాల నుండి వస్తున్నా, ఎన్నో దేవదేయాలు, నగలు, కానుకలు వస్తున్నా, ఎంతో ఖర్చు ఉత్సవాలకు, నైవేద్యాలకు జరుగుతున్నా పరిపాలన విషయంలో అంతవరకు నిర్దిష్టత లేదు. కంపెనీ అధికారులు ఆలయంలో ఆదాయం, ఖర్చులు వ్యవహారంలో పటిష్టమైన వ్యవస్థ తయారు చేశారు. బ్రూస్ కోడ్ అనే దాన్ని ప్రవేశపెట్టి ఆలయ పాలన వ్యవహారంలో అనుసరించవలసిన మూల సూత్రాలు ధృవీకరించారు. సవాల్ జవాబ్ పట్టీ తయారు చేసి ఆలయం సిబ్బంది, ఉత్సవాలు, రోజువారీ కార్యక్రమాలు జరగవలసిన సమయం, చేయాల్సిన కార్యక్రమాలు, అందుకు ఎవరెవరికి ఏం బాధ్యతలున్నాయి, ఆలయం ఏ సేవకు ఏ మేరకు ఖర్చు పెట్టాలి అన్న విషయ నిర్ణయం అంటే అది వరకు జరిగేదే చేసి ఖర్చులు తగ్గించి క్రమబద్ధం చేశారు. దిట్టం తయారు చేసి ప్రతి సేవకు, ప్రతి ఉత్సవానికి ఏమేం వస్తువులు సరఫరా చేయాలి, ఏ స్వాములు మఠాధిపతులు వచ్చినప్పుడు ఏమేమి మర్యాదలు చేయాలన్నది విపులంగా క్రోడీకరించారు. ఆలయ పరిపాలన విధానంలోనూ, సంప్రదాయ పరిరక్షణ పద్ధతుల్లోనూ, పూజా కార్యక్రమాల విషయంలో చేసే ఏర్పాట్ల విషయంలోనూ అస్పష్టతను తొలగించి ఒక నిర్దిష్టతను ప్రవేశపెట్టారు. ఆ పద్ధతులే ఆ సవాల్ జవాబ్ పట్టి. ఈ విషయాన్ని మనం ఇదివరకే ఒక ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఈ దిట్టం ఆధారంగానే ఈనాటికి ఆలయంలో కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అంటే ఎంత స్పష్టతతో పరిపాలన సంస్కరణలు చేశారో తెలుసుకోవచ్చు. ఆ ఆదేశాల మేరకే మద్రాసులోని కంపెనీ ప్రభుత్వం ఒక శుభముహూర్తాన తిరుమల తిరుపతి ఆలయాలను కూడా స్థానికులకు అప్పగించే నిర్ణయం చేసినట్లు నార్త్ ఆర్కాడ్ జిల్లా కలెక్టర్కి తెలియజేసిందన్నమాట. ఇదండి సంగతి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.